హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బక్రీద్ వ్లాగ్. బక్రీద్ అనగానే చేసే ఫస్ట్ స్టెప్ మేకల్ని సెలెక్ట్ చేసుకోవడం. సో ఎవ్రీ ఇయర్ నేను మా నాన్నగారు బక్రీద్కి ఒక మేకని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తాము. అండ్ ఆ స్టాల్లో నుంచి ఒక పోట్లా, మా నాన్నగారు చాలా స్పెసిఫిక్గా పోట్లాని సెలెక్ట్ చేస్తారు. దాన్ని పోట్లా అంటారు, షీప్ ఐ గెస్. సో షీప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ షీప్ మాదే అనే ఒక మార్కింగ్ కూడా వేసేసుకున్నాం అనమాట. అంటే డబ్బులు ఇచ్చాం కదా, ప్రూఫ్ ఉంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నాం. అండ్ ఏ పండగ అయినా సరే మ్యాండేటరీగా మెహందీ పెట్టుకోవాల్సిందే. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది, అయినా సరే గుడ్లగుబ్బుల్లాగా నేను మా అక్క వాళ్ళ పాప మెహందీని ఇద్దరం కలిసి నేను నీకు పెడతాను, నువ్వు నాకు పెట్టు అన్నట్టు లెఫ్ట్ హ్యాండ్ మీద ఎవరికి వాళ్ళు వేసుకున్నాము, కానీ రైట్ హ్యాండ్కి నేను తనకి పెట్టాను. బట్ నాకు పెట్టడానికి టైం సరిపోక తొందరగా పడుకుని పోయాం అనమాట. బట్ హౌ ఇస్ ద మెహందీ డిజైన్ గైస్? ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నమాజ్ చదువుకోవడానికి వెళ్ళాలన్నమాట. అండ్ కొన్ని మస్జిద్స్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కలిపి ఉంటుంది, బట్ సెక్షన్ డిఫరెంట్ ఉంటుంది. కింద బేస్మెంట్లో ఆడవాళ్ళకి ఉంటుంది, అండ్ రోడ్ పైన అండ్ అలాగే పైన ఫ్లోర్స్లో మగవాళ్ళకి అరేంజ్మెంట్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఒక మస్జిద్కి అందరం బయలుదేరిపోయాము. तुम्हारे बाप इब्राहिम की सुन्नत है, लिहाजा अब उन्हीं की सुन्नत को अपनाते हुए आज के दिन अपने जानवरों को कुर्बान करेंगे. నమాజ్ అయిపోయిన వెంటనే ఈద్ ముబారక్ చెప్పి గలీ మిల్లా ఈజ్ ది ఆనవాయితీ, కానీ రోడ్ పైన కదా అందుకే కొంచెం హెసిటెంట్గా ఓకే గలే మిల్లా అవాయిడ్ చేద్దాం అన్నట్టు ఊరికే అలా అలా విష్ చేసుకొని కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. బక్రీద్కి ఎవ్రీ ఇయర్ మటన్ బిర్యానీ అమ్మతో వండించి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి దావత్ చేసుకోవడం నాకు అలవాటు. బట్ ఈ ఇయర్ అలా చేయలేదు, జస్ట్ రెడీ అయ్యాను అంతే, కానీ ఫ్రెండ్స్ని ఎవరిని ఇన్వైట్ చేయలేదు. బికాస్ లాస్ట్ మంతే పెద్ద ఫంక్షన్ గృహప్రవేశం అయింది, అందుకనే. సో రెడీ అయిపోయి మేము వెళ్ళిపోయాము బక్రా, ఎస్ సాక్రిఫైస్ కుర్బానీ ఇవ్వడానికి. మా జున్నుగాడు ఒక్క మగాడు థార్లో ప్లేస్ లేక వెనకాల అట్లా కూర్చున్నాడు అనమాట. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ కుర్బానీ హ్యాపెన్స్. అదంతా చూపించట్లేదు. నేను ఎప్పటి నుంచి సో ఎవ్రీ ఇయర్ బక్రీద్కి నేను అమ్మ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద వర్క్ అమ్మాయి చేస్తారు, నేను ఊరికే బయట ఊరికే అట్లా చేసేదాన్ని. ఈ ఇయర్ పెద్ద బక్రీద్ మాతో సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి నేను అమ్మకి అమ్మ ఈరోజు అమ్మకి సెలవు మదర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాను అని చెప్పి అమ్మ నేను రెస్ట్ తీసుకోమని చెప్పి నేను ఎదురు వర్క్ చేస్తాను. చూడండి నేను కూడా వర్క్ చేస్తాను. యూ సీ దట్ డ్రెస్, ఆ డ్రెస్ మోక్ష బొటిక్ వాళ్ళు కుట్టించారు, ఎంత కంఫర్టబుల్గా ఉందో. మా గృహప్రవేశానికి కూడా మా ముగ్గురికి అవుట్ఫిట్స్ వాళ్ళే రెడీ చేశారు. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. యాక్చువల్గా బక్రీద్కి పొద్దు నుంచి ఏం తిన్నారనమాట. ఆఫ్టర్ ద సాక్రిఫైస్ ఇస్ డన్ అప్పుడు కొంచెం మటన్ తెచ్చుకొని దాంతో కూర వండుకొని రోటీలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ అప్పుడు తింటామన్నమాట. రెస్ట్ ఇచ్చామని ఏజ్ అయిపోతుందని ఫీల్ అయిపోతున్నారు. అయ్యో 65 को एज हो गया था क्या मैं 64 को एज हो गया बोलते हैं क्या मैं 64 इयर्स ओल्ड गाइस. हाँ फिर कौन भी मानते नहीं, nobody will believe. माशाल्लाह क्या भी कराते नहीं असल. The owner of this company, of course company na peru meeda pettadu. I'll talk about this later. So yeah,
పంపించాల్సిన మటన్ అంతా కూడా ఇట్లా ప్యాక్ చేస్తాను అనమాట. కరెక్ట్గా ఒక్కొక్క బాక్స్లో పావు ఉండాలి అని నేను స్కేల్ పెట్టుకొని మరి కట్ చేసి అట్లా ప్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ అబ్బా ఫర్ హెల్పింగ్ మీ అవుట్. ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదానే చేసేదాన్ని ఈ పని. సో ఈ ఇయర్ పెద్దగా హెల్ప్. థ్యాంక్ యూ. సాక్రిఫైస్ ఇచ్చేసిన తర్వాత అందులో నుంచి వచ్చే మటన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్ మనం ఇంట్లో వండుకొని తినడానికి యూజ్ చేయాలి, సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇవ్వాలి, అండ్ థర్డ్ పార్ట్ పేదవాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఎస్, ఈ ఇయర్ బక్రీద్కి పులావ్, బక్రీద్కి బిర్యానీ పెద్దక్క చేస్తుంది. అండ్ మన కోసం ఉంచుకున్న పార్ట్లో మ్యాక్సిమం ఈ బిర్యానీకే పట్టేస్తుంది. 2 పూటలు మేమే తింటాము అండ్ కొంచెం పార్ట్ ఫ్రెండ్స్కి కూడా పంపిస్తామన్నమాట. మా గృహప్రవేశానికి నేను పిలిచిన వాళ్ళు మ్యాక్సిమం అందరూ వచ్చారు అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా తిని వెళ్ళారు. బట్ గీతు, ధనుష్, విక్కీ చాలా లేట్గా వచ్చారు. వాళ్ళు వచ్చే టైంకి ఫుడ్ కూడా అయిపోయింది. నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యా. అందుకే వాళ్ళకి మటన్ అండ్ బిర్యానీ ప్యాక్ చేసి పంపించేద్దామని డిసైడ్ అయ్యా. వాళ్ళతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, లిప్సికా, సిరి అండ్ పింకీ, వాళ్ళకైతే మ్యాండేటరీగా నేను ఎవ్రీ ఇయర్ పిలవడమో లేకపోతే ఫుడ్ పంపించడమో చేస్తాను. సో వాళ్ళకి కూడా పంపించేస్తున్నాను. గరం మసాలా చూస్తున్నారా, లేయర్స్ బై లేయర్స్ ఇట్లా అక్క వెరైటీగా చేస్తుంది. దీన్ని కచ్చి బిర్యానీ అంటారంట. చాలా యమ్ ఉండింది. कई को पानी डालने का टेस्ट कैसा आता है? फिर ये हुआ था ना, गल जाता ना ये का ओके. ఇది రియల్ బిర్యానీ. ఓకే. బక్రీద్కి 2 చేతులు నిండుగా మెహందీ ఉండాలి. నా రైట్ హ్యాండ్ ఖాళీగా ఉంది అని చెప్పి అక్కతో మెహందీ పెట్టించుకుందామని చెప్తే ఇదిగో ఇట్లా వేస్తుంది. What is this? What is this? रो पूरा विंदे. Ah. बहुत अच्छा जगह. This is Louis Vuitton, it seems. ఇది ఒరిజినల్ అని అడిగితే అవును అంటుంది. ఫుల్గా తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని బయటికి వెళ్దామని బయలుదేరాము. So okay. సో బేసికలీ బక్రీద్ రోజు బయటకి ఎక్కడికి వెళ్ళకుండా, ఎస్పెషలీ మూవీ చూడకుండా, సల్మాన్ ఖాన్ మూవీ చూడకుండా పండగ అవ్వదు. బట్ రంజాన్కి బాగా దెబ్బ పడింది అనమాట. సికందర్ చూసి వివరాలు సరే హౌస్ఫుల్కి వెళ్దాము, ఎలాగో 2 A ఉంది, B ఉంది, ఏదో ఒకటి చూద్దాం, ఏదో ఒకటి హిట్ అవుతుందా అంటే రివ్యూస్ చూసి అవాక్కయ్యామన్నమాట. సో వి డిసైడెడ్, నాన్నగారికి పానీపూరి అంటే చాలా ఇష్టం. సో వీఆర్ గోయింగ్ ఫర్ అ పానీపూరి ట్రీట్. हाँ, जब से क्या बोलती थी तो मेकअप करने को आई केम फॉर पानी पूरी एंड टू ओवरड्रेस. No, actually यहाँ से we'll go to mall also. Oh, so you are not overdressed. Yeah, so ఈ పానీపూరి ప్లేస్ దగ్గర నేను విజయ్ స్టార్టింగ్ లో వెన్ వి ఫస్ట్ కేమ్ టు హైదరాబాద్ ఇక్కడే ఇద్దరం కలిసి తినేవాళ్ళం అనమాట. How's the feeling, Jay? How's the feeling? లవ్ కోసం హైదరాబాద్ వచ్చేసి ఏ ప్లేస్లో అయితే మేము ఎక్కువగా హ్యాంగ్ అవుట్ చేసేవాళ్ళమో ఆ ప్లేస్కి పేరెంట్స్ని, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే ఆ కిక్కే వేరబ్బా. పండగ రోజు మంచి ప్లేస్కి వచ్చామన్న ఫీలింగ్ వచ్చింది. कैसा है मैरी? कैसा है जिन्ना? शीन कैसा है? जिन्नू पसंद आया.
स्वीट डाले भैया, मीठा डाले भैया। खाओ में कैसा 18 years బ్యాక్ ఎలా ఉండేదో ఇప్పుడు అస్సలు అలా లేనే లేదు, నచ్చనే లేదు. వీళ్ళందరూ కెమెరా పెట్టారని బాగుంది బాగుంది అని నేను తింటే నాకు అస్సలు నచ్చలేదు. ఎనీవేస్ ఆ ఫీల్ నుంచి ఆ మూడ్ నుంచి బయటికి రావాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ గుడ్ అని కాన్సీకి వచ్చామన్నాను కదా, దీన్ని కాన్స్యూ అంటారో కాన్క్యూ అంటారో నాకు ఎప్పుడూ కన్ఫ్యూజనే. బట్ వాట్ ఎవర్, ఈ కెఫేకి అయితే వచ్చేసాం. నాట్ అ పెయిడ్ ప్రమోషన్ దో. ఏదో నోటికి వచ్చింది బోబాటి అని, కానీ కాదు, అది బోబాటి మాత్రం కాదు. क्यूटी मॉम चीयर्स। कैसा है कॉफी? अच्छा है? కంబూచా అక్క ఫస్ట్ టైం తాగుతుంది. మాసిపోయిన గంట మనం చేసిన భరపాలి. సో దాట్స్ అబౌట్ ఇట్ గైస్. అలా అయిందనమాట మా బక్రీద్. ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా చిల్ అయ్యాము. అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా బిర్యానీ బాక్సెస్ పంపించాను అండ్ మటన్ కూడా పంపించాను. అండ్ ద డే ఎండ్ ఆఫ్ బక్రీద్ హ్యాపీగా అందరం కలిసి అట్లా చిల్ అయ్యి ఇంటికి వచ్చేసాము. నౌ ఇట్స్ టైమ్ టు స్లీప్. అండ్ ఎస్, చాలా మంది అడుగుతున్నారు మీ గృహప్రవేశం వీడియో అప్లోడ్ చేయండి అని. అప్లోడ్ చేస్తా, బట్ ఐ హ్యావ్ టు డూ ఫ్యూ వీడియోస్. గృహప్రవేశం వీడియో రిలీజ్ చేయకముందు ఐ వాంట్ టు రిలీజ్ ఫ్యూ వీడియోస్ విచ్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అది ఏంటి అనేది యూ హ్యావ్ టు వెయిట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దాట్ నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు మీ ఫోన్లో గంట అలా మోగుతుంది అనమాట. Thank you so much for watching this video, guys. Love you all. Bye-bye.